హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో 5 కొలతలు తీసుకొని ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి మన దగ్గరికి వచ్చిన బ్లౌజులు కూడా అంత కరెక్ట్గా ఏమి ఉండవు. ఒకసారి బ్లౌజ్ని కూడా తీసుకురారు కస్టమర్లు. అలాంటప్పుడు మనము మెజర్మెంట్ తీసుకొని కూడా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేయొచ్చు. 4-5 కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయొచ్చు. నా దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా సరే ఈజీగా అయితే బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరిలో హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అంటే 2 పొరలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరిలో ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ చేతి పని చేస్తాం కదా, దానికోసం 1 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ పట్టీ జాయిన్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. నా దగ్గర అయితే ఆది బ్లౌజ్ లేదు. కస్టమర్ దగ్గర నేను 4 కొలతలు తీసుకున్నాను. వేస్ట్ లూజు, చెస్ట్ లూజు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఈ 4 కొలతలు తీసుకున్నాను. ఈ 4 కొలతల ఆధారంగా బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసరికి 28 ఇంచీలు. 28ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగము 7 ఇంచీలు వస్తుంది. ఇదే 7 ఇంచీలు వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు 13 ఇంచీలు. ఇదే 13 ఇంచీలు చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 ఇంచీలు. 34 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగము 8.5 ఇంచీలు వస్తుంది. ఇదే 8.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 ఇంచు. ఇప్పుడు ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేస్ట్ లూజు, చెస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు వచ్చింది కదా. మెడ భుజాన్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. మనకి 8.5 ఇంచీలు వచ్చింది కదా. 8.5ని 2 భాగాలు చేసుకోవాలి. 4.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 5 ఇంచీలు వస్తుంది. ఇదే 5 ఇంచీలు మెడ భుజం కోసం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా మీరు 5 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. ఈ నడుము లూజ్ వచ్చేసరికి మనకి 28 ఇంచీలే ఉంది కనుక మనకి 5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ షోల్డర్ అది ఎక్కువగా ఉంది అనుకుంటే మరొక 1/2 ఇంచు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనము 4.5 ఇంచులకు 1/2 ఇంచు యాడ్ చేసుకొని 5 ఇంచీలకి మెడ భుజం కోసం మార్క్ చేసాం కదా. ఇదే 5 ఇంచీలు డౌన్లోనే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. చంకదింపు కోసం నేను 5 ఇంచీలు పెడుతున్నాను. ఇదే 5 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మరొకసారి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లోని స్కేల్ పెట్టి ఒకసారి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ రౌండ్లో మనం 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు ప్రతి బ్లౌజులకి ఇక్కడ 1.5 ఇంచు మార్క్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. నడుము లూజ్ ఆధారంగా మనం ఈ చంక రౌండ్ కోసము మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేని ఎడల బిఫోర్లో నాకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నడుము లూజ్ని బట్టి మనం ఆమ్ రౌండ్ ఎలా ఇచ్చుకోవాలి అని. చూడలేని వారు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ నడుము లూజ్ని బట్టి నేను 1.5 ఇంచుకి మార్క్ చేశాను కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంకదింపుకి ఎంతకైతే మార్క్ చేసుకుంటాం టేప్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి చంక రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే మనము ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి చూసుకోవాలి.
మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ చూసుకోవాలి. మనకి 7 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి నడుము లూజ్ కన్నా చంక రౌండ్ ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినట్లయితే ఈ పైన కానీ కిందన కానీ ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మార్క్ చేసుకొని డ్రా చేసుకొని రౌండ్ ఇచ్చుకొని మెజర్మెంట్ చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు. ఇప్పుడు చంక రౌండ్ తీసుకున్నాం కదా, మెడ కోసం నేను 2 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డీప్ నేను 9 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ నేను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను, అంటే 3/4 ఇంచు యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ డీపు బ్రాడ్ ఇంకా ఎక్స్ట్రా మీకు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. పెట్టి మనము ఈ నెక్కలు డ్రా చేయవలసి ఉంటుంది. అంటే కొంతమంది ఈ డీపు ఈ బ్రాడ్ ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కొంతమంది మీడియం సైజులో వేసుకుంటారు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏదైనా మీకు ఆ నెక్కలు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. నేను ప్రస్తుతం అయితే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 3.5 ఇంచులు పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇది పొడవు తక్కువగా ఉంది కనుక. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి ఈ భుజానికి మధ్యలో వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్క వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి, అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్తో కానీ ఆది బ్లౌజ్తో కానీ పని లేకుండా ఈజీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి. 9 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు లైనింగ్ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ వెడల్పు మనకి 8.5 ఇంచీలు ఉంది, అంటే ఎక్కువగానే ఉంది. తక్కువ ఉండకూడదు కానీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా సరే వెడల్పు తక్కువ వచ్చినట్లయితే ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీరు 4 పొరలు ఈక్వల్గా కట్ చేసినట్లయితే 4 సైడ్స్ కూడా జాయింట్లు పడతాయి. ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. మీరు చేతి పని కోసం కావాలి అనుకుంటే మరొక 1 ఇంచు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తాను. బార్డర్కైనా పైపింగ్కైనా 1/2 ఇంచు సరిపోతుంది. హ్యాండ్ పొడవు 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5 ఇంచీలు. 4.5 ఇంచీలకి ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కు. తర్వాత నడుము లూజ్లో 4వ భాగము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 7 ఇంచీలు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఇక్కడ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కోసం నేను 3 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. ఒకవేళ 30 ఇంచీలు 30 ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 3.5 చేసుకోవచ్చు. ఈ నడుము లూజ్ 28 ఇంచీలే కనుక నేను 3 ఇంచీలు డౌన్లో మార్క్ చేశాను. తర్వాత ఈ హ్యాండ్ రౌండ్ దగ్గర 2 ఇంచీలకి ఇలా ఒక మార్క్ చేసుకొని మరలా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజ్ ఇంకా తక్కువగా ఉన్నట్లయితే, అంటే 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1.5 ఇంచు చేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా మనము అన్ని హ్యాండ్స్కి ఒకేలా చేయకూడదు. నడుము లూజ్ని సైజుని బట్టి మనము రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ 1 ఇంచు మార్క్ వదిలి రెండో దగ్గర 1 ఇంచు మార్క్ చేసాం కదా, ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఈ 2 ఇంచీల నుంచి ఈ చంకదింపు దగ్గరికి ఫస్ట్ నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ చంక రౌండ్, హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేలేవో చూసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదా బ్యాక్ పార్ట్కి, అంటే మనం భుజం కుట్టేటప్పుడు పట్టేస్తాం కదా, ఈ 1/2 ఇంచు మనం యాడ్ చేయకూడదు. దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని లాగడం మాత్రం అసలు చేయకూడదు. లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే క్రాస్గా ఉంది కనుక మనం లాగే కొద్దీ ఎక్కువ వచ్చేస్తుంది సాగిపోయి. ఇలా స్లోగా పెట్టుకొని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ ఉంది కనుక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది, మనకి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కనుక నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా అర్థం అవడం కోసం ఫస్ట్ పాయింట్. రెండోది టక్స్ కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకుంటే హ్యాండ్స్ లూజ్గా రావడం కానీ ఎక్కువ తక్కువ క్రాస్గా రావడం ఆ ప్రాబ్లం అయితే అసలు రాదు. తర్వాత ఈ పై 2 పొరలు ఒక 1/2 ఇంచు లోతు ఇచ్చుకుంటే సరిపోతుంది. పెద్ద బ్లౌజ్కి అయితే 30 ఇంచు వరకు చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేసుకోవాలి. లోతు మాత్రం తప్పకుండా తీసుకోవాలి, నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పట్టేస్తాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అదే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెడతాము. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదులుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మాకు సాదా కటింగ్ వద్దు, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ మనం కొంచెం క్రాస్ తిప్పుకుంటే సరిపోతుంది మిడిల్లోకి. ఈ కింద లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే సమానంగా వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఊరికే క్రాస్గా పెట్టి సెర్లీగా కట్ చేయకూడదు, జాగ్రత్తగా గమనించి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టి ఇక్కడ ఒకసారి డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఖర్చులు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మరొక 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్కి మెడ భుజం కోసం మొత్తం ఎంత తీసుకున్నామో 1/4 ఇంచులు మార్క్ చేసాము. ఇక్కడ కూడా ఈ లోపల డ్రా చేసాము కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 1/4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసము 5 ఇంచులకి మార్క్ చేసాము. ఇక్కడ కూడా సేమ్ అలానే 5 ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఫ్రంట్కి ఎందుకు టైం వేస్ట్ అన్నట్టుగా ఏం చేయకూడదు, తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఫ్రంట్ నీట్గా కుదురుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకసారి స్కేల్ పెట్టి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ పార్ట్కి ఎంత తీసాము, 1.5 ఇంచు మార్క్ చేసాము ఆమ్ రౌండ్ కోసము. దానికి 1/2 ఇంచు తగ్గించుకుంటే 30 ఇంచు వస్తుంది. ఇదే 30 ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మరలా టేప్ని 5 ఇంచుల దగ్గరికి పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. లోతు తీసాం కనుక మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. అలానే ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచులు పెడుతున్నాను. బ్యాక్ పార్ట్కి డౌన్లో ఎలా మార్క్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్కి 2 ఇంచులకు మార్క్ చేసాము. ఈ పైన వచ్చేసరికి 30 ఇంచు యాడ్ చేసుకొని 2.5 ఇంచులకు మార్క్ చేసాము. సేమ్ అలానే ఇక్కడ కూడా చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఈ బాక్స్లోని నేనైతే రౌండ్ నెక్ వేస్తున్నాను. మీకు ఒకవేళ
స్టార్ నెక్ ఏదైనా కావాలంటే అది కూడా డ్రా చేసుకోవచ్చు. దానికైతే కొంచెము మెజర్మెంట్ డిఫరెన్స్గా ఉంటుంది. వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి వీడియోస్. ఇలా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. పొడవ ఎంత పెట్టాం? 13 ఇంచులు పెట్టాము. ఇక్కడికి వచ్చేసరికి నేను 11.5 ఇంచులు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత మనకి 10.5 ఇంచులు వస్తుంది. అంటే డౌన్లో 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఖర్చుకు పోయి 10.5 ఇంచులు వస్తుంది. ఇది చిన్న సైజు, చెస్ట్ తక్కువగా ఉంది కనుక ఎలా సరిపోయింది. ఒకవేళ అదే నడుము లూజ్ తక్కువగా ఉన్నా మరి కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి మరొక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ డౌన్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సన్ పొడవ బట్టి చెస్ట్ని బట్టి మనము ఈ పొడవలు అవి తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు, గమనించుకొని మనము మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. డాట్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులే తీస్తున్నాను, ఎందుకంటే చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కస్టమర్కి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ కస్టమర్కి ఒకవేళ మీడియం సైజులో ఉంది అనుకుంటే 2.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. హెవీగా ఉంది అనుకుంటే 3 ఇంచులకు కూడా పెట్టుకోవచ్చు. నడుము లూజుని పెట్టి మనము ఈ డాట్ వెడల్పు పెట్టకూడదు, చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 ఇంచులకు డాట్ వెడల్పు పెట్టాం కదా, మరలా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఇలా పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ లూజ్లో 4వ భాగం ఎంత అయితే వచ్చిందో ఇది కూడా అంతే రావాలి కరెక్ట్గా. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇది మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచు మనం కుడతాం కదా ఊక్స్ పట్టి, కాజా పట్టి కోసము ఈ 1/2 ఇంచు వదిలేయాలి. వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఈ ఫస్ట్ డాట్ దగ్గరికి 2.5 ఇంచులు వచ్చింది. తర్వాత ఈ ప్లేస్లో మనము మెజర్మెంట్ కొలుచుకోకూడదు. ఎందుకు అంటే మనం ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాము కనుక దీన్ని ఎప్పుడు కూడా మనము కలపకూడదు. ఇక్కడ వదిలి తర్వాత 3వ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మరలా ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టుకొని టేప్ని ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. 7 ఇంచుల దగ్గరకు ఒక మార్కు, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే ఊక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ కూడా రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 7 ఇంచుల దగ్గరికి చెస్ట్ లూజ్ దగ్గరికి చక్కగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటే మనకు ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసామో చూసారు కదా, నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. మనం మెజర్మెంట్ కొలుచుకున్నాం కదా అక్కడ. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర క్రాస్గా చిన్నది కట్ చేసుకోవాలి. భుజాలు జారకుండా మెడ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే మెడ సైడ్ కట్ చేసుకోవాలి. హై నెక్ బ్లౌజులకి అయితే భుజం సైడ్ లోతు తీసుకోవాలి. తర్వాత మనం 1 ఇంచు డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచులు పెట్టుకొని 1 ఇంచులు అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, అటు ఇటు చేంజ్ అవ్వకుండా. తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ అయితే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్లో చూసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నార్మల్గా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గా పెడుతున్నాను. మెయిన్ డాట్ వెడల్పు 3.5 ఇంచులు, పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి ఇక్కడికి టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద బ్లౌజ్ అయితే అంటే నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 2.5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు, చెస్ట్ అది ఎక్కువగా ఉన్నట్లయితే. ఇక్కడ 2 ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర ఈ అప్పులోని 3.5 ఇంచులకి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ అలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసాం కదా, షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసము ఇలా
2 పొరల మీద మనం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉంటే తీసుకోవచ్చు. తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి గుర్తింపు కోసము. తర్వాత మొత్తం ఖర్చులతో కలిపి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే బ్లౌజ్ పొడవు తక్కువగానే ఉంది కనుక. బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది అనుకుంటే మరి కాస్త 1/2 ఇంచు పెంచుకోవచ్చు. 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచు వదిలి మనకు నడుము లూజులో 4వ భాగం ఎంతకైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 7 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచులకు కానీ ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టినట్టుగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని స్కేల్ పెట్టి మరొకసారి డ్రా చేసుకోవాలి. అయితే సేఫ్ బెల్ట్లు మాత్రం అందరికీ ఒకేలాగా ఉండవు. బ్యాక్ పార్ట్ పొడవని బట్టి సేఫ్ బెల్ట్లు ఉంటాయి. మీరు కూడా అదే గమనించుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ చక్కగా కుదురుతుంది. అలానే మెయిన్ డాట్ వెడల్పు మనం ఎంతకైతే మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. నేను ఎంతకు చేశాను 3.5 ఇంచులకి చేసుకొని ఇక్కడ 3 ఈ డౌన్లో 3కి మార్క్ చేశాను కదా, ఈ మిడిల్లోని 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోండి. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను. అలా అయితేనే మనకి మెజర్మెంట్ మైనస్ రాకుండా నీట్గా ఉంటుంది. కాకపోతే చాలామంది ఫస్ట్ డ్రా చేసి కట్ చేసి కుడతారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పర్వాలేదు. కొత్తగా కుట్టేవారు ఏంటంటే కుట్టేటప్పుడు ఖర్చులు తెలియకుండానే ఎక్కువ పట్టేస్తుంటారు. అప్పుడు మనకి మైనస్ వచ్చేస్తుంది. మనం అదే ఫ్యాబ్రిక్ని పెట్టుకొని కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ చూసాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. భుజాలు జారకుండా మెడ సైడ్ ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీరు ముందే ఇలా నెక్ కట్ చేసి దీని ప్రకారంగా ఫ్రంట్ కట్ చేస్తే ఫ్రంట్ అంతా లూజ్గా మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. తెలిసిన వారు అయితే పర్వాలేదు, తెలియలేని వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీలో ఎవరికైనా బ్లౌజ్ విషయంలో కానీ పైపింగ్ విషయంలో కానీ ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు హై నెక్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజులు, డీప్ నెక్ బ్లౌజులు ఏవైనా కావాలి అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.